హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ టు 'వెంకీ కనెక్ట్స్'. 'గేమ్ చేంజర్' ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. సో, ట్రైలర్ ఎలా ఉంది? చూడగానే నా ఫీలింగ్ ఏంటి? అండ్ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నారు ఈ మంత్ 10థ్. సో, దాన్ని చూడగానే నాకేమనిపించిందనేది మీతో డిస్కస్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 'రామ్ చరణ్', 'శంకర్' అండ్ 'దిల్ రాజు' ఈ కాంబినేషనే మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలాంటిది సినిమా మెటిలైజ్ అయ్యి ఈ సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఫస్ట్ ట్రైలర్ ఓపెనింగ్ షాట్ చూడగానే మనకర్థమైపోతుంది. ఇదొక పొలిటికల్ డ్రామా అనేసి. సో, అందులో 'శంకర్' గారు భారీ బడ్జెట్, భారీ స్కేల్‌లో చేసే డైరెక్టర్ అనమాట. అండ్ 'దిల్ రాజు' కూడా భారీగా ఖర్చు పెట్టారు ఈ సినిమాకి. మన ట్రైలర్ రిలీజ్ అయిన ప్రతి ఫ్రేమ్‌లో వాళ్ళు పెట్టిన కాస్ట్ గాని, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ గాని కనబడుతున్నాయి. సో, అందుకే నాకు చాలా రోజుల తర్వాత ఒక ప్రతి సినిమాలో ఒక డార్క్ జోన్‌లాగా ఈ మధ్య 1 ½ ఇయర్ నుంచి ఈ డార్క్ సినిమాలు ఎక్కువైపోవడం అండ్ ఫ్రేమ్స్ డార్క్‌గా చూపియడం ఇలాంటివి జరుగుతా ఉంది. బట్ దీన్ని చూసిన తర్వాత ఒక కమర్షియల్ యాక్షన్ ప్యాక్డ్‌గా మంచి అంటే స్క్రీన్‌లో కూడా చాలా అందంగా మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తదని మాత్రం అర్థమవుతుంది. అండ్ ఎస్పెషల్లీ 'రామ్ చరణ్' లుక్స్ గురించి మాట్లాడుకోవాలి మనం. 'రామ్ చరణ్' లుక్స్ అయితే అబ్బా! ఏం వేరియేషన్సు అబ్బా! అందులో ఈ అప్పన్న క్యారెక్టర్ ఉంది. దాని మీద మాత్రం అందరికి ఒక హై ఫీలింగ్ ఉందనమాట. బేసిక్‌గానే 'శంకర్' సార్ వచ్చి ఏందంటే ఫ్లాష్ బ్యాక్ కింగ్ అని చెప్పొచ్చు మనం. ఫ్లాష్ బ్యాక్‌లో అంత క్రిస్పీగా, అంత గ్రిప్పింగ్‌గా రాస్తారు. అండ్ ఎమోషనల్ టచ్ ఇస్తారనమాట. సో, 'శంకర్' చేసేదొచ్చి మెసేజ్ ఓరియెంటెడ్. సో, ఇందులో ఎలాంటి మెసేజ్ ఉండబోతుంది? అండ్ ఆ అప్పన్న క్యారెక్టర్ ఏం చేయబోతుంది? మనల్ని థియేటర్‌లో ఏడిపిస్తుందా? ఎట్లా అనేది చూడాలి. అండ్ యంగ్ లుక్ గావచ్చు, అండ్ ఐఏఎస్‌గా 'రామ్ చరణ్' ఉన్న విధానం గావచ్చు, చూస్తా ఉంటే ఏందిరా ఒక ఆరెంజ్‌లో డిఫరెంట్ డిఫరెంట్‌గా స్టైలిష్‌గా కనపడతారు. బట్ ఇందులో 'రామ్ చరణ్' లుక్స్ చూస్తా ఉంటే ఏమ మతిపోతుంది నాకు. అండ్ మెగా ఫ్యాన్స్‌కైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారబ్బా! అంటే అంత మంచి లుక్స్ మామూలుగా మనం ఆహ్, వరల్డ్‌లో తీసుకుంటే బెస్ట్ లుక్స్ వైస్ గాని ఇట్లా రేటింగ్స్ అవి ఇస్తుంటారు గదా! అలా ఖచ్చితంగా ఈసారి 'రామ్ చరణ్‌కి' గ్లోబల్ స్టార్‌గానే గుర్తింపొస్తది. అండ్ ఇంకా చెప్పాలంటే 'ఎస్‌జేఎస్ సూర్య' గారు. ఈ ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య దుమ్ము దులిపేస్తున్నాడు. అండ్ రీసెంట్‌గా గూడా 'సరిపోద శనివారంలో' గూడా చాలా అంటే ఆ క్యారెక్టర్ చూస్తేనే మనము అబ్బా! ఏం యాక్ట్ చేశార్రా అనిపిస్తుంది. అలాంటిది ఇందులో 'రామ్ చరణ్‌కి' ఆపోజిట్ అంటే సినిమా మీద కొంచెం హై గూడా అయింది నాకు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ చూస్తా ఉంటే లైక్ 'ఒకే ఒక్కడు' సినిమా 'రఘువరన్' గారికి, 'అర్జున్' గారికి ఉండే ఆ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి కదా! అట్లే సూపర్‌గా అనిపిస్తది. అలా ఆ ఫీల్ వచ్చింది నాకు. కాబట్టి ఆ సీన్‌లు మాత్రం థియేటర్‌లో అదిరిపోతుందంట. సో, నాకు గూడా అది చూస్తేనే అలా అనిపిచ్చింది. అండ్ 'కిరా అద్వాని' గావచ్చు, వీళ్ళిద్దరి మధ్య సాంగ్స్ గావచ్చు, సాంగ్స్ గురించి ఎస్పెషల్‌గా చెప్పాలి. బేసిక్‌గా మన సాంగ్స్ 'శంకర్' సినిమాలో 2, 3 సార్లు గూడా ఎళ్ళున్నా. నేను చాలా సార్లు ఎళ్ళేది ఎందుకంటే, సాంగ్స్ ఎలా తీశారు, ఏంది ఇలా అనమాట. అట్లా ఈ సినిమాకి నేను 3, 4 సార్లు పోయా. అండ్ ఇంగ పాత సినిమాలు ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. సో, ఆ లుక్స్ వైస్ గాని, ఆ సాంగ్ తీసే విధానం గాని నచ్చుతది. సాంగ్స్ కోసమే రిపీటెడ్ ఆడియన్స్ ఎళ్ళేవాళ్ళు. బట్ చాలా ఏళ్ల తర్వాత 'శంకర్' సినిమాలో పాత రోజుల్లో మేకింగ్ ఎలా ఉంటది, ఆ సాంగ్స్ గ్రాండియర్‌గా ఎలా ఉంటదో ఇప్పుడు చూస్తే ఇప్పుడు రిలీజ్ అయిన పాటలు చూస్తే అర్థమవుతుంది. అండ్ తమన్ గూడా సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ 'మచ్చా మచ్చా రారా' అది కొంచెం మాస్‌గా బావుంది. అండ్ 'హైరానా' సాంగ్ చూస్తే అబ్బా! ఎంత రొమాంటిక్‌గా ఉంది సాంగు. సో, అది అండ్ 'జరగండి జరగండి' ప్రభుదేవా గారు చేశారు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయంట. అండ్ ఇప్పటి వరకు 'డోప్' సాంగ్ గురించి చెప్పాలి. 'జానీ మాస్టర్' చించేశారని చెప్పాలి. సో, ఇయన్నీ గూడా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తదనమాట. అండ్ ఎవ్రీథింగ్ అంటే 'దిల్ రాజు' గారు గూడా ఎనక ముందు ఆలోచించకుండా ఎందువల్లంటే గ్లోబల్ స్టార్‌ని పెట్టి చేస్తున్నాము. ఇండియా లెవెల్‌లో చాలా బాగా గ్రాండియర్‌గా చేయాలని ఉన్నారనమాట. ఇంకా మనకి తమిళనాడులో సింగిల్ రిలీజే ఉంది. ఎందువల్లంటే 'అజిత్' సినిమా కూడా పోస్ట్‌పోన్ అయిందంట. సో, అక్కడ ఓపెనింగ్స్ చాలా బాగుండేటట్టుగా ఉన్నాయి. అండ్ ఆంధ్ర, తెలంగాణ చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మంచి షోస్ పడతాయి. బెనిఫిట్ షోలు కూడా పర్మిషన్ ఖచ్చితంగా వస్తది. ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ సో, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కూడా ఉంటది ఇటుపక్క. సో, తెలంగాణలో కొంచెం ఈ అల్లు అర్జున్ ఇష్యూ జరుగుతుంది కాబట్టి కొంచెం రేట్ వైస్ అటు ఇటు ఏమైనా ఉండొచ్చు. అండ్ హిందీలో కూడా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందువల్లంటే పొలిటికల్ డ్రామా అనేదొచ్చి
ఇండియా వైడ్ అంటే వరల్డ్ వైడ్ పొలిటికల్ ఇష్యూస్ అనేది ఉండే ఉంటాయి. సో, పొలిటికల్ ఇది గాబట్టి ఖచ్చితంగా మన ఇండియాలో అన్ని స్టేట్స్ వాళ్ళు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది. బట్ వాళ్ళు ఎంతవరకు లైక్ హిందీలో ఎంతవరకు ప్రమోట్ చేస్తారో చూడాలి. బట్ హిందీలో గూడా 'రామ్ చరణ్‌కున్న పేరు వల్ల మంచి ఓపెనింగ్సే దొరకొచ్చు. అండ్ ఇంకోటేందంటే 'దిల్ రాజు' గారొచ్చి 'డల్లాస్‌లో' ఒక మాట చెప్పారనమాట. సో, ఫ్యాన్స్ జెండాలు పట్టుకొని రండి. అండ్ మీకు కావాల్సింది ఇప్పుడున్న పొలిటికల్ సిట్యుయేషన్స్ గూడా చాలా వరకు మీకు సింక్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి. సో, ఈ మాట ఉన్న తర్వాత పొలిటికల్ బెల్ట్ వినిపిస్తుందేందంటే 'జనసేన' పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' డిప్యూటీ సీఎం. సో, ఆ డిప్యూటీ సీఎం సాలుక అన్నట్టు ఒక ఈ పొలిటికల్ ఫ్యాన్స్ ఉంటారు గదా! సో, మెగా ఫ్యాన్స్, పొలిటికల్ ఫ్యాన్స్ వీళ్ళందరూ గూడా థియేటర్‌లో పండగ చేసుకోబోతున్నారని అర్థమవుతుంది. ట్రైలర్‌లో నాకు నచ్చిన విషయం ఏందంటే యాక్షన్ సీక్వెన్సెస్. బేసిక్‌గానే మనకేందంటే యాక్షన్స్ బాగా డిజైన్ చేస్తారు 'శంకర్' గారు. సో, అందులో ట్రైలర్‌లు టీజర్‌లు గావచ్చు చాలా బాగా ఆ క్యారెక్టర్స్ గాని, ఆ యాక్షన్స్ గాని బాగా చూపిచ్చారు. ఆహ్, అది సినిమాలో గ్రాండ్ లెవెల్ ఉండబోతుంది. సో, నాకనిపించిందేందంటే చానా విషయాలు ట్రైలర్‌లో పెట్టున్నారు. అంటే ట్రైలర్‌లో జస్ట్ అట్లా టచ్ చేసి వదిలేసారు. బట్ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అందరికి నచ్చే ఛాన్స్ ఎక్కువుంది. సో, నేనైతే 10థ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఓవరాల్‌గా ప్రతి ఒక్కరు వాళ్ళు ఎఫర్ట్ పెట్టి చేశారు. 'సునీల్' గారు కావచ్చు, 'బ్రహ్మానందం' గారు వీళ్ళందరిని స్క్రీన్ మీద చూడడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ 'సముద్రగని' గారు గూడా. సో, ఈళ్ళందరిని ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సినిమా ఒక గ్రాండ్ స్కేల్‌లో పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనింగ్‌గా మన ముందుకు రాబోతుందని మాత్రం అర్థమవుతుంది. ఖచ్చితంగా సినిమాని థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అది లేకుండా సంక్రాంతి కాబట్టి ఓపెనింగ్స్ ఎలాగో ఉంటాయి. అండ్ మిగతా కూడా సినిమాలు రాబోతున్నాయి. సో, వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. ట్రైలర్ మాత్రం సూపర్బ్! ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ ఫర్దర్‌గా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.